వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏదైతే దస్తగిరి ఓ పక్కన తన తండ్రిని చంపాడని తెలిసినా అతన్ని కాపాడటానికి సునీత ప్రయత్నించినటువంటి సందర్భంలో అదే సందర్భంలో వివేకానంద రెడ్డి చనిపోతే జగన్కి ఏ రకమైన బెనిఫిట్ లేదు. నేను ఈ మాట చెప్పగానే వెంటనే జగన్ సూట్ కేసు తెచ్చిస్తాడు. ఆ వెర్రి గొర్రెల్ని పక్కన పెడదాం. నేను ఆ రోజునే ప్రస్తావించా. ఈ కేసులో కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి ఇస్తానంది జగన్. దాన్ని ఆపగలిగిన దమ్మున్నోడు ఎవడూ లేడు. నెంబర్ 1. రెండోది, జగన్కి అసలు వివేకానంద రెడ్డి ప్రత్యర్థే కాదు. పార్టీలో వివేకానంద రెడ్డి అంతా ఆఫ్టర్ ఆల్ ఓ తూతుం బొట్టు లాంటి వాడు. అట్లాంటి ఆయనతో ఆయన గురించి భయపడిపోయి జగన్ మర్డర్ చేయిస్తాడని చెప్పడమే ఓ వెర్రితనం. అంటే రాజకీయానికి వాడుకోవడం. అసలు పాయింట్ ఏంటి? వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తి కీలకం. బడా కేసుల్లో జరిగేది అదే. ఆస్తి కీలకం. అతని ఆస్తి 3వ వంతు తీసుకెళ్ళి తన 2వ భార్య, ఆయనకి ఇంకొక అమ్మాయిని, ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి పేరును రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ చేయబోతుంటే రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళతో లింక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ బావమరిది అక్కడ పడనీలా. దాంతో నోటరీ రాశాడు. ఆ నోటరీ రాసినటువంటి ఆ నోటరీ కాగితాలనే ఆ రోజున ఆ నోటరీ రాసిన లాయర్ ద్వారా సమాచారం అందుకున్న తర్వాత ఆయన చంపి ఆ నోటరీ కాగితాలు పట్టుకుపోయారు. సిబిఐ అక్కడ దాకా వచ్చింది. ఆ కాగితాలు రికవర్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఆ సంబంధిత అధికారి బదిలీ అయిపోయింది. ఆ తర్వాతన వచ్చిన అధికారి ఇటు కోణంలో పనిచేయించి పెట్టేటటువంటి ప్రయత్నం ప్రారంభించారు. దాన్ని రాజకీయ కోణంలోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించారు. అది ఒక ఆస్పెక్ట్. అప్పుడే నేను చెప్పా, సునీత తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్ళింది ఈ ఇష్యూలో. ఎందుకు అంటే వాళ్ళ భర్తని కాపాడుకోవాలి, తనని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ డాక్యుమెంట్లు బయటకు వస్తే ఖచ్చితంగా, ఎందుకంటే దాన్ని మోడస్ ఆఫ్ అప్రెండి అంటారు, నేరపు తీరు. రెండవది మోటివ్, అంటే లక్ష్యం, నేరం లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదో తనకి టికెట్ ఇవ్వలేదు, ఇట్లాంటిదంతా ఒక కల్పిత కథ. ప్రధానమైనటువంటి కథ ఏంటి అక్కడ? ఆస్తి. ఆ ఆస్తి 1 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయల ఆస్తి. ఆ కాగితాలు బయటికి తీస్తే ఆ కాగితాల కారణంగా మొత్తం కథ మారుతుంది. కాబట్టి కేసు రాజకీయం వైపుకి వెళ్ళిపోతే ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. అలాంటి కావాలంటే సపోర్ట్ కావాలి. జగన్ ఎట్లాగో సపోర్ట్ చేయడు కదా ఆ విషయంలో. కాబట్టి తెలుగుదేశం సపోర్టుతో ఇక్కడ కథ నడుస్తుంది. ఆవిడ తెలుగుదేశం పార్టీ తరపునికి వెళ్ళే అవకాశం ఉందని ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు తెలుగుదేశంకి అనుకూలంగా పనిచేయటమా, లేకపోతే తెలుగుదేశంలోకి వెళ్తే సమస్య కాబట్టి, అంటే తెలుగుదేశం డైరెక్ట్గా తీసుకుంటే సమస్య కాబట్టి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పీసీసీ చీఫ్గా వచ్చిన షర్మిల ఎవరిని టార్గెట్ చేస్తుంది? 100కి 95 తన అన్న, 5% చంద్రబాబుని కూడా అంటి ముట్టనట్టు ఒక తమలపాకుతో కొడుతుంది. ఇప్పుడు సునీత ఆ పార్టీలో చేరబోతుంది. షర్మిలతో తాజాగా భేటీ కాబోతోంది. కాంగ్రెస్ తరపున సునీత, షర్మిల కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యేలకి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. జగన్ మీదన బాబు విసిరే అస్త్రం అది. అక్కడ బలమైనటువంటి సపోర్ట్. ఏం జరుగుతుందో చూద్దాం.